నవరాత్రులు పూజలు చేసి మంచిగా బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతా శోభయాత్ర తీసి ఊరి షేర్ల నిమజ్జనం చేస్తుంటారు. లేదంటే అట్లా సాగర్కో శ్రీశైలమో వరంగల్కో భద్రాచలమో పోతారు. నిమజ్జనం కాగానే అటు కృష్ణమ్మ దుంకులాట గోదారమ్మ ఉరుకులు చూడొచ్చు, దేవుళ్ళ దర్శనం చేసుకొని రావచ్చు. అదే పట్నంలో నిమజ్జనం అంటే గల్లి గల్లికెళ్ళి చక్కగా ట్యాంక్ బండ్ తవ్వ పడతారాయే. రేపటి పండుగ ఎట్లుంటుందో చెప్పుకునే ముంగట చలో ఖైరతాబాద్. పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ కు పూజలు చేసిండు. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. ఈ ట్రోకు భక్తులను రానియకుండా షెడ్లు తీసేసుడు కట్టెలిప్పేసుడు నడిచింది. ఇక రాత్రి 12 గంటలకు కలశ పూజ చేస్తారు అయ్యవాళ్ళు. అటెంక దేవుణ్ణి కదిలిస్తారు. పక్కకున్న విగ్రహాలను ఒక టస్కలరా 69 అడుగులున్న ఈ విగ్రహం ఇంకో టస్కలరా ఊకుండా పెట్టి బందోబస్తు ఎల్డింగ్ కొడతారు. మబ్బుల పూజలు చేసినాక 6 గంటలకు శోభయాత్ర చాలా అవుతుంది. 1:30-2 ప్రాంతం వరకు నిమజ్జనం చేయాలి అని అన్నారు. ఎందుకు మేము కూడా ఒప్పుకున్నామంటే ప్రతి సంవత్సరము మేము ఒకప్పుడు రాత్రి 12-1 గంట అవుతుండే, భక్తులు ఇబ్బంది, రోడ్డు మీద పండుకొని ఇంటికి పోయడానికి ఇబ్బంది. ఇక లడ్డు అరాస్పాట కాగానే బాలాపూర్ గణేష్ కాంచెల్లి శోభయాత్ర కేశవగిరి, చార్మినార్, మోంజాయి మార్కెట్, హ్యాబిట్స్, లిబర్టీ మీదకి వెళ్ళి ట్యాంక్ బండ్కి వస్తుంది. సికింద్రాబాద్ కెళ్ళి వచ్చేటి ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్ మీదకి వెళ్ళి అటు దిల్సుఖ్ నగర్, ఇటు ఉప్పల్కెళ్ళి వచ్చే శోభయాత్రలు లిబర్టీ కాడ కలుస్తాయి. మొత్తం 303 కిలోమీటర్ల యాత్ర. ట్యాంక్ బండ్ మీద పెద్ద పెద్ద క్రేన్లు తయారుగుంటాయి. వచ్చినట్టు ఎక్కిస్తూనే ఉంటారు. 200 మంది గజ ఈతగాళ్ళు, 14,000 మంది సఫాయి వాలాలు. పట్నం అంతా 20 చెరువులు, 72 బేబీ ఫాండ్స్ కాడ 134 పెద్ద క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు తయారుగా ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ. ఇప్పటికే దాదాపు 1,80,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ GHMC ఏరియా లోపల. ట్యాంక్ బండ్ కి 50,000 విగ్రహాలు వస్తున్నాయి అంటే చూడండిగా. ఆర్టీసీ స్పెషల్ బస్సులు పెడితే అర్ధమరాత్రి 1 గంట దాకా మెట్రో రైలు నడుస్తుంది. 90 వేసి నాగిని డ్యాన్సులు చేయకుండా ఐతారం మాపట్టిలో 6 గంటల దాకా వైన్సులు బాలరు బందు. లిక్కర్ బాటిల్స్ దొరకడము, లేకపోతే ఇటువంటివన్నీ జరిగాయి. డీజే సిస్టమ్స్ వద్దన్నాము, కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని శోభయాత్ర నడిచే తోవల్ల బండ్లు కాలరని బోనియరు. ఇంకో రోడ్డు చూసుకోవాల్సిందే. సో 20,000 బిగ్ వెహికల్ ఈ హెవీ ట్రాఫిక్ వాల్యూమ్ ఉన్నప్పుడు దాన్ని కూడా ఫెసిలిటేట్ చేసి పంపడం అన్నది ఇట్స్ బిగ్ ఛాలెంజ్. అది కూడా ఈ విగ్రహాన్ని ఐడెంటిఫై చేసి ఎండ్ టు ఎండ్ మేము కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తూ ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాము. చెరువుల కాడుకోయి చూడలేని వాళ్ళు టీవీలో మంచిగా మన V6 ఛానల్ పెట్టుకోండి. ఏడు ఎట్లా నడుస్తుంది ఎప్పటికప్పుడు మొత్తం చూపిస్తాం.